నేటితో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారాలు ముగియనున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటికి తిరుగుతూ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటితో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారాలు ముగియనున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి తిరుగుతూ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగర తుది అంకానికి చేరుకుంటుంది. మరి గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అభ్యర్థులు గెలుపు గుర్రాలకు కావాలని ప్రభుత్వం సాగినటువంటి ఈ హోరాహోరీ ప్రచార పర్వం నేడు సాయంత్రంతో ముగియనుంది. మరి ముఖ్యంగా ప్రధాన పార్టీలన్నీ కూడా అంటే ఒక పార్టీతో ఒక పార్టీ నేతలు దూషణలు ప్రచారాలు కార్నర్ మీటింగ్లు ఇవన్నీ కూడా మనం చూసాం. మరి కొన్ని చోట్ల అయితే వేగంగా పదజాలాలతో కూడా ప్రచారం కొనసాగింది. ఇటు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించడాలు కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రిని ప్రస్తావించడం కావచ్చు, ఈ రెండు మధ్యన బీజేపీ కావచ్చు, ఇలా చాలా వరకు కూడా కొంత ప్రచారం సాగినప్పటికీ వేరే చాలా వివాదాలకు కూడా దాటిన పరిస్థితి. మరి ప్రచారానికి గడుగుమైన తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు తమ అగ్రనేతలను రంగంలోకి దించాయి. ఇటు మంత్రులు మాజీ మంత్రులు ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్నారు. వీరు రోడ్ షోలు మరియు భారీ బహిరంగ సభలు ద్వారా కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు. మరోవైపు బీఆర్ఎస్ తన పట్టును కూడా నిరూపించేందుకు విషయ ప్రయత్నాలు చేస్తుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇక వామపక్షాలు కూడా అదే ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ గెలుపు ధీమాలు అయితే వ్యక్తం చేశారు. మరి సమయం దగ్గర పడుతుండటంతో అంటే మరి కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో ఇంటికి ప్రచారానికి మొగ్గు చూపుతున్నారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత పూర్తిగా నిశ్శబ్ద కాలం ప్రారంభం కావడంతో ఇక లోపాయక రూపంలో అంటే దాన్ని సింపుల్ గా మ్యానిపులేషన్ అంటే పోలరైజింగ్ అనేటువంటి ఒక పదజాలంతో వాళ్ళు పిలుస్తుంటారు. ఆ పోలరైజింగ్ అంటే మనం చూసాం దాంట్లో ఇక ఓటర్లు ఆకర్షించుకోవడానికి ఇక రకరకాల ప్రలోభాలు అన్ని కూడా ఉన్నటువంటి విషయం. దానికి పోలరైజేషన్ అని మంచి పేరు కూడా పెడతారు. మొత్తానికైతే ఈ లోపాయక రూపందాలు మరియు కుల మత సమీకరణలపై పార్టీలు అయితే దృష్టి అంటే ఓటర్లను ప్రభావితం చేసేందుకు హామీల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను కూడా చిత్తు చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. సో నేటి సాయంత్రం లోపు పూర్తిగా అగ్రనేతల పర్యటన ముగించడంతో అప్పటి వరకు ఉన్న ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పూర్తిగా అన్ని పార్టీల క్యాడర్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలో అంటే జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ ఫలితాలు ఇలా ఏ పార్టీ భవిష్యత్తులో ఎలా నిర్ణయిస్తాయన్నది ఉత్కంఠ కూడా నెలకొంది. మరి మొత్తంగా అయితే గత చూసాం 3-4 రోజులుగా ఒకటే ప్రచారాలు అయితే చూసాం. మరి ఈ నెల 13న ఎన్నికలు జరుగుతాయి. నేటితో ప్రచారం ముగియడంతో ఈ నెల 11న మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే ఇదే నెల 16వ తేదీన చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక జరుగుతుంది. మరి ఏదైతే కార్పొరేషన్ లో 7 కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ ఇదే సేమ్ అదే 16వ తేదీన మేయర్ డిప్యూటీ మేయర్ కూడా ఎన్నిక జరగనుంది అన్న. ఓకే మహేందర్ రెడ్డి, మనం చూసాం గత కొద్ది రోజులుగా మనం చూస్తే ఇటు బీఆర్ఎస్కి సంబంధించి సిట్ ఇన్ఫర్మేషన్స్ కోసం సిట్ అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి చూసాం బీఆర్ఎస్కి సంబంధించి. సో మరి ఈ సిట్ విచారణల నేపథ్యంలో అటు బీఆర్ఎస్ అయితే ముందుకు పోతా ఉంది, కాంగ్రెస్ని బీజేపీని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నట్టుగా చూస్తాం. సో మరి బీఆర్ఎస్కి సంబంధించి ఓటు శాతం పెంచడానికి ఎలాంటి వ్యూహాలు పన్నారు, దాంతోపాటు ఎలా అధిగమించి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది బీఆర్ఎస్?
నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరిగినటువంటి విచారణలు కావచ్చు, వరుస నోటీసులు, ముఖ్యంగా ఒక కుటుంబానికి ఒక ప్రధాన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ ఒక కుటుంబానికి సంబంధించినట్టుగా అయితే విమర్శలు వచ్చాయి. ఆ పార్టీకి సంబంధించిన నేతలకు మొదటగా హరీష్ రావు, తర్వాత కేటీఆర్, తర్వాత సంతోష్ రావు, తర్వాత కేసీఆర్ వీరందరికీ కూడా నోటీసులు రావడం, వీరంతా కూడా విచారణ హాజరవడం, మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో జరిగింది అనేటువంటి దానికి ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా దాదాపు తెలుసు. ఎన్ని విమర్శలు చేసినా కేవలం ప్రభుత్వం చేసినటువంటి అమలు చేయని హామీలను ప్రశ్నిస్తున్నందుకే నోటీసులని బీఆర్ఎస్ ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా కూడా చైతన్యవంతమైన ఓటర్లు దాదాపు అందరూ కూడా చదువుకున్న వారు, అందరికీ కూడా అన్ని విషయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు. సో కాబట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా అంటే వరుస నోటీసులు, ఆ విచారణలకు హాజరు ఇవన్నీ పైన కూడా వారు ఒక అంచనాకైతే వచ్చారు. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరిగినటువంటి విచారణలు ఓటింగ్ శాతం పైన ప్రభావితమయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికే పొలిటికల్ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రకంగానే హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా కూడా చాలా ప్రెస్టేజియస్ గా తీసుకొని ఆయా మొదట తమ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా తమ క్యాడర్ నిలుపుకునే ప్రయత్నాలు చేస్తుంటాం. అలాగే మిగతా సమయంలో ఆ సరిహద్దు అంటే ఆ జిల్లాలకు ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రచారం ముమ్మరంగా నిర్వహించడం, ఏదైనా సరే ఖచ్చితంగా మాజీ కార్పొరేషన్లకు, ఎమ్మెల్యేలకు, ఆ ప్రతి జిల్లా అధ్యక్షులకు వారందరికీ కూడా బాధ్యతలు అప్పగించి ఖచ్చితంగా ఇది ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకోవాల్సినటువంటి ఎలక్షన్ కాబట్టి మన చెందినటువంటి మేయర్లు కావచ్చు, అలాగే చైర్మన్లు కావచ్చు, అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండాలనేటువంటి కాంక్షతో వాళ్ళు కూడా ప్రయత్నం అయితే జోరుగా కొనసాగిస్తున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణ కూడా దీని మీద ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కవిత ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చినటువంటి కేసీఆర్ కూతురు, కేటీఆర్ సోదరి మీరు తానే బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి విమర్శలు కూడా బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీకి నువ్వు అనుకున్నంత స్థాయిలో ఎలక్షన్ కలిసి రాకపోవచ్చు అనేటువంటి వాదనలు కూడా ఒక పక్క వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఏ మేర ఎంత మేర ఏ పార్టీలు అన్ని పార్టీలు కూడా సరి సమానంగా కృషి చేస్తున్నాయి. మరి ఎవరికి ఎక్కువ శాతం సీట్లు రావచ్చు, ఎక్కువ శాతం మరి మున్సిపల్లో రాణిస్తారనే దానిపైన అయితే ఇక 13న ఈ బస్సు పైన తుది వెళ్ళనుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.